ఓం భూ వరాహ నమః. అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి పరిష్కారంగా రెండవ రోజు, 12 రోజుల్లో భాగంగా రెండవ రోజు. హరినామమే నాకు మిగిలే ధనము, హరినామమే నాకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, హరినామమే నాకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, హరినామమే నీకు మిగిలే ధనము. భార్యాపుత్రులు కోరని ధనము, భార్యాపుత్రులు కోరని ధనము, కోరిన గాని ఇచ్చే ధనము, కోరిన గాని ఇచ్చే ధనము, హరినామమే నీకు మిగిలే ధనము, హరినామమే నీకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, ఇచ్చిన గాని పెరిగే ధనము, ఇచ్చిన గాని పెరిగే ధనము, హరినామమే నీకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, హరినామమే నీకు మిగిలే ధనము. ఆ విధంగా నవవిధ భక్తి యోగాల్లో శ్రవణం, స్మరణం, కీర్తనం ద్వారా, హరినామం స్మరణ ద్వారా ఎవరైనా గృహంలో స్త్రీలు కానీ పురుషులు కానీ అఖండ మహాసంకల్ప ప్రమాణంగా, అఖండ మహాసంకల్పం శ్వేతవరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని నిర్ధారణ చేస్తుంది. దేహాత్మ విచారణ నిర్ధారణ చేస్తుంది, పరమాత్మ తత్వ విచారణ నిర్ధారణ చేస్తుంది, చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. తిరుమలలో స్వామివారి వద్ద జరిగేటువంటి నిత్య కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో ఈ 3 సూత్రాల ద్వారా నిశ్చయము, నిర్ధారణ రెండు స్పష్టంగా అనంతమైన కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్రము 4 జరుగుతాయి. జరిగిన తర్వాత స్త్రీ పురుషులు మానవ దేహంలో శ్రవణం, స్మరణం, కీర్తనం దీన్ని ఏ రకంగా అమలు చేసుకునవలను అనేటువంటి ఒక చిన్న విశ్లేషణ చేసుకుంటే, గృహంలో తల్లిదండ్రులు ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. వివాహాలు కనుక ఉంటే కోడళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, మనవళ్ళు ఉంటారు. ఇంతమంది తాతలు, తండ్రులు, మనవళ్లతో కూడినటువంటి సమూహంతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో శ్రవణం, స్మరణం, కీర్తనం ఈ 3 భక్తి యోగాల్ని సంకల్ప నిశ్చయం చేసుకొని, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ చేసుకొని, అనంతమైన కాలాన్ని గుర్తించుకొని, పరమ కర్తవ్యం దైవమాన్నికం అనుకొని నిద్ర లేయంగానే సుప్రభాతంగా భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది. పరమాత్మ ద్వాదశాచ్యులు, ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపులు, 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిరంతరం ప్రాణశక్తినిస్తున్నారు అనేటువంటి భావంతో చేతులు చూసుకొని భూమాతకు నమస్కరించుకొని కళ్ళకద్దుకొని పరమాత్మ, పరమ కర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి మహాభావంతో, హృదయభావంతో గృహంలో స్త్రీలు కానీ పురుషులు కానీ నిద్ర లేచి పరమ కర్తవ్యం దైవమాన్యకం అనుకొని
ఏ దేహానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు, గృహానికి సంబంధించిన కర్తవ్యాలు, వ్యవస్థలోకి వెళ్ళినటువంటి మూడు కర్తవ్యాలు. ఈ మూడు కర్తవ్యాలు పరమ కర్తవ్యాల్లో దేహంలో, గృహంలో స్త్రీ పురుషులకు ఉన్నాయి. దీంట్లో శ్రవణ భక్తి ద్వారా సంకల్పం చెప్పుకొని నవవిధ భక్తి యోగాల్ని దేహంలో, గృహంలో, దేహంలోకి నవరంధ్రాలు కలిగిన దేహంలోకి అమలు చేసుకోగలిగితే, అన్వయం చేసుకోగలిగి సంకల్పం చెప్పుకోవటం ద్వారా 12 గంటల నుంచి 1 గంటకు జరిగేటువంటి అఖండ మహాసంకల్పాన్ని ప్రాతిపదికగా తీసుకొని సంకల్పం చెప్పుకొని గృహంలో ఎవరి గోత్రనామాలు వాళ్ళే చెప్పుకున్న వాళ్ళు, ఎవరి గోత్రనామాలు వాళ్ళే చెప్పుకుంటూ చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం, ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4ని తర్క విచారణ చేసుకొని అవగాహనతో దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత, పరమాత్మ పరంగా 5 అంశాల పరంగా అమలు చేసుకున్న వాళ్ళు అని గృహార్చనలో తర్క విచారణ చేసుకొని దీపారాధన చేసుకొని పదార్థాలు తెచ్చుకొని పూలు తెచ్చుకొని భావయుక్తంగా ఆ రోజుని సంకల్పం చెప్పుకొని శ్వేతవరాహ కల్పే ఫలానా రోజు ఫలానా నక్షత్రం అని చెప్పుకొని ఈరోజు స్వామి వందన భక్తి, అర్చన భక్తి, నమస్కార భక్తి, వందనం, శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, ఈ 3 భక్తులతో సంకల్పం చెప్పుకొని నవవిధ భక్తి యోగాల్లో నివేదన చేస్తే స్వామివారికి మీకు వచ్చిన యథాశక్తి మంత్ర భావన అవసరం. భావగ్రాహి జనార్దన భావాన్ని చెప్పుకుంటూ నివేదించి పరమాత్మకి అర్పణ చేసేస్తే అన్ని స్వామి నీ దయ వల్ల ఈ విశ్వం అంతా జీవిస్తోంది, పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు, విషయాలు, సకల జీవుల్లో నువ్వు ఉన్నావు అనేటువంటి భావంతో మోస్తున్నావు, ఇస్తున్నావు, నిరంతర ప్రాణశక్తిని ఇస్తున్నావు అనేటువంటి భావంతో సంకల్పం చెప్పుకొని 108 నామాలతోటి అర్చన చేసుకొని లేదా 24 నామాలతోటి అర్చన చేసుకొని మంత్రపుష్పాన్ని అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత మంత్రపుష్పాన్ని సమర్పించుకుంటే అర్చనతోటి 6 భక్తి యోగాలు పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ 3 భక్తి యోగాలు కూడా 3 ప్రదక్షిణాలు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి అని అనుకుంటూ పరమాత్మ దేహంలో ఉంటూ అంతా వ్యాపించి ఉన్నాడు అని మహర్షులు దర్శించి గ్రహించి నిర్ధారణ చేశారు. కాబట్టి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుని అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే, అఖండం నీవే అనేటువంటి 4 భావాలని శ్రవణం చేస్తూ స్మరించుకుంటూ దీన్నే సంకీర్తన అంటే పాడుకుంటే కీర్తించగలిగితే భావంతో కీర్తించడం పరమాత్మ విశ్వంతా వ్యాపించున్నాడు, అంతా నీదే అనేటువంటి భావనే కీర్తన. ఈ కీర్తననే 32,000 కీర్తనలు అన్నమాచార్యులు పరమాత్మకు సమర్పిస్తూ అంబరీష్ చక్రవర్తి రాజ్యాన్నే పాలించాడు, అంతా నీదే. దీన్ని టెక్నాలజీ పరంగా నానో టెక్నాలజీ అంటారు. టెక్నాలజీలో నానో టెక్నాలజీ అని అంటూ ఉంటారు. నాదంటూ ఏమీ లేదు స్వామి, అన్నీ ఇవ్వబడి ఉన్నాయి. మళ్ళీ అక్కడ నాదేం లేదు అని కట్ అయిపోతే కుదరదు. నాది, నావి, నో ఏమీ లేవు. ఎవరివైతే అన్నీ నీవే, అన్నీ నీవే అనేటువంటి భావంతో కర్మయోగాన్ని యజ్ఞంగా పరమకర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి భావంతో స్త్రీ పురుషులు గృహంలో శ్రవణం చేస్తూ, శ్రవణం అంటే ఎవరితోటి సంభాషణ చేసినా, ఎవరిని ప్రశ్న వేసినా, ఎవరికి జవాబు చెప్పవలసిన, ఎవరు గృహంలో మాట్లాడుతున్నా, జవాబు చెబుతున్నా, అడుగుతున్నా, వింటున్నా, చెబుతున్నా, మాట్లాడుతున్నా, ఇంట్లో స్త్రీలు పురుషులు శ్రవణం ద్వారా స్పష్టంగా వినటము, మాట్లాడటము, శ్రవణం ద్వారా స్పష్టంగా వినటము, మాట్లాడటము. ఏ స్త్రీ పురుషులు ఏ ఇద్దరైనా కానీ మాట్లాడటము, వినటము, ప్రతి అక్షరాన్ని భావాన్ని పోగొడితే అక్షరాలు కనుక
వినకపోతే అక్షర దోషంతో గృహంలోనే వినపడినట్టు కనపడినట్టు, కళ్ళు చూస్తున్నా కనపడినట్టు, చెవులు విన్నా వినపడినట్టు, నోరు మాట్లాడినట్టు ఈ రకమైన మానవ దేహాలు గృహాల్లో జీవిస్తున్నాయి. ఈ రకమైన జీవనాలతోటి ఏదున్నా, గృహం ఉన్నా, కార్లున్నా, ఉద్యోగాలున్నా, ఎంత ధనాలున్నా, ఎంతమంది అనుబంధాలున్నా, రకరకాలైన అవస్థలతోటి ఒక్క అబద్ధం వలన ఎన్నో అబద్ధాలని ఎంతో మందికి చెబుతూ ఉన్న మానవ సంబంధాలు, దేహంలో ఉన్నటువంటి, గృహంలో ఉన్నటువంటి రక్త సంబంధాలకే అబద్ధాలు చెప్పుకుంటూ భయంతో కూడినటువంటి బద్ధపడినటువంటి అబద్ధమైనటువంటి జీవితం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే మహర్షులు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 3 శాంతులు దేహానికి సంబంధించిన శాంతి, జీవితానికి సంబంధించిన శాంతి, జీవానికి సంబంధించిన పరమశాంతి. ఈ 3 శాంతులు లభించాలి. పరమాత్మకు సంబంధించిన శాంతి, దేహానికి సంబంధించిన శాంతి, జీవితానికి సంబంధించిన శాంతి. పరమాత్మ తత్వాన్ని తెలియక అశాంతిలోకి వెళ్ళిపోతుంటారు. ఎందువల్లంటే దేవుడు ఒకడా, అనేక మంది, ఏ దేవుడు గొప్పవాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, అసలు తత్వ విచారణ చేయకుండా ఒక దేవుడిని ఆరాధిస్తూ రకరకాల దేవుళ్ళు గొప్పవాళ్ళని బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో చెబుతూ ఉంటే ఏ దేవుడు గొప్పవాడు అనే భ్రమలో, ఆయన కోరికలు తీరుస్తుంటాడు, సంపదలు ఇస్తుంటాడు అనేటువంటి భ్రమలో ఉంటూ అనేక దోషాలు చేస్తూ, ఇది దైవికమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి, అసత్యంతో కూడినటువంటి, అధర్మంతో కూడినటువంటి, అక్రమంతో కూడినటువంటి తమో గుణ ప్రభావంతో దేహంలో దైవం తెలియక, దైవతత్వం దివ్యత్వం తెలియక, మూఢత్వంతో, మనసులో మూఢత్వం, వాకులో మూఢత్వం, క్రియల ద్వారా మూఢత్వంతో అసత్యం తమస్సుతోటి మృత్యువుని చెందడం జరుగుతుంది. అనేక జన్మలు ఎత్తుకుంటూ పోతూ వస్తూ ఉండాలి. కాబట్టి ఈ 3 సత్యాల్ని అఖండ మహాసంకల్పంలో గుర్తించేందుకు అవకాశం ఉంది. శ్రవణం ద్వారా ఎవరైనా ఇంట్లో, గృహంలో పరిశీలించుకొని చూసుకోండి. 12 రోజుల పాటు కరెక్ట్గా 18 రోజులు వినటం, మాట్లాడటం, అడగటం, చెప్పటం, వినటం, మాట్లాడటం. ఎవరైనా ఇద్దరైనా ఇంట్లో స్పష్టంగా వినటం, స్పష్టంగా మాట్లాడటం, స్పష్టంగా ఎవరినైనా అడగటం, ఎవరికైనా జవాబు చెప్పటం, ఎవరినైనా అడగటం, సందేహాలు అడగటం, ఇంట్లో విషయాల్ని, క్రియలకు సంబంధించినటువంటి వాటి విషయాల్ని అడగటం నేరుగానే, మళ్ళీ పక్క మనిషి ద్వారా కాదు, ఇంకొకరి ద్వారా కాదు, ఎవరితోటి ఎవరికి అనుబంధ సంబంధ ధర్మాలు ఉన్నాయో, పరమకర్తవ్య ధర్మం ఉందో, ఇంకొకరిని అడగమనకుండా, ఇంకొకరిని చెప్పమనకుండా నేరుగా వినడం, మాట్లాడటం, అడగటం, చెప్పడం 4 ఇది చతుర్వ్యూహాలు అంటారు. అందుకనే వికర్ణ మహర్షి భక్త్యా భగవంతం నారాయణ మధ్యేత్, గృహంలో అర్పణ బుద్ధితోటి అర్చన చేసుకుంటే దేహంలో ఉన్నాడు, అంతర్యామి రూపంలో ఉన్నాడని చేసుకోగలిగితే శ్రవణ భక్తి కలుగుతుంది, శ్రవణ శక్తి కలుగుతుంది. శ్రవణ శక్తి కలిగితే దేహంలో జవాబు చెప్పుకోవచ్చు, గృహంలో జవాబు చెప్పుకోవచ్చు, వ్యవస్థలో జవాబు వినవచ్చు, మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తం శ్రవణ శక్తి మీదే ఆధారపడి ఉంది. రాజ్యాన్ని పాలించే ప్రధానమంత్రికి శ్రవణ శక్తి అత్యవసరం. శ్రవణ శక్తి, గ్రహణ శక్తి ఈ 2 ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో విశ్వరూపార్చన ద్వారా విశ్వరూపార్చన జరుగుతుంది. విశ్వచక్రానికి దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవసూత్ర విచారణ నిర్ధారణ చేసుకొని అనంతమైనటువంటి కాలాన్ని ఓం ప్రమాణాయ నమః అంటే ప్రమాణ రూపంలో పరమాత్మ ఉన్నాడు, ప్రమాణ తత్వంలో ఆయన ఉన్నాడు, అనంత కాలాన్ని నడుపుతున్నాడు. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడిన జ్ఞానమే పరమాత్మ తత్వం అనేటువంటి శ్రీ విశ్వచక్రాన్ని ప్రతిత్యం అభిషేకం చేస్తూ 108 దివ్య దేశాల్లో పరమాత్మను ఆవాహన చేసుకొని, ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆవాహన చేసుకొని, ద్వాదశాచ ప్రత్యక్ష నిదర్శనంగా
విష్ణు సహస్రనామ తత్వాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ పంచభూత లింగాల్ని, నవనారసింహ క్షేత్రాల్ని, అష్టాదశ శక్తిపీఠాలని ఆవాహన చేసుకొని విశ్వరూపార్చన జరుగుతుంది. ఎందువల్ల అంటే దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటంత తత్వం వ్యాప్తి కావటం లేదు. ఎవరైనా సంకల్పం చేసుకొని శ్రవణ శక్తి, శ్రవణ స్మరణ కీర్తనం, ఈ మూడు చూడండి. హరినామమే నాకు మిగిలే ధనము, నీకు మిగిలే ధనము. ఈ ధనాన్ని ప్రతినిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే. ఎవరు స్మరణం చేసుకుంటే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో దైవ బలంగా అక్కడ ఖాతాలో వెళ్ళిపోతుంది. ఈ దైవ బలాన్ని శ్రవణం, స్మరణం, కీర్తన ద్వారా, ఈ మూడింటి ద్వారా ఎంత ఎవరికి వారు సాధన చేసుకొని అభ్యాసం చేసుకొని దాన్ని దాచుకోగలిగితే అది దివ్య బలంగా దేహంలో నిలిచి దేహ సంబంధమైన దృఢత్వాన్ని, మనోదృఢత్వాన్ని, బుద్ధి స్థితిని, ఆత్మస్థితిని కూడా గ్రహించి ఆత్మవిశ్వాసంతో, ఆత్మ జ్ఞానంతో ఆత్మ దర్శనమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది సాధన ద్వారా మాత్రమే సాధ్యము. అందుకని దేహంలో, గృహంలో ఇది ఆధ్యాత్మ మార్గం, ఆది భౌతిక మార్గం, ఆది దైవిక మార్గం కాదు. స్పష్టంగా అఖండ మహాసంకల్పమే మానవ దేహాలకు, స్త్రీ పురుషులకు పరిష్కారం అనేటువంటి పారమార్థికమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రవణ శక్తితోటి విచారణ మార్గం. రామచంద్రమూర్తి ద్వారా, వశిష్ఠ మహర్షి ద్వారా బోధించబడినటువంటి విచారణ మార్గం. నేనెవరు, పరమాత్మ ఎవరు, జీవిత సూత్రం ఏంది అని మూడు అంశాలని అవగాహనతో వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే ఇంకా అనంతమైనటువంటి ఫలాలు చేకూరుతాయి. కాబట్టి బ్రహ్మాండ నాయకుడే ప్రమాణంగా, అఖండ మహాసంకల్ప ప్రమాణంగా రెండవ రోజు శ్రవణం, నవవిధ భక్తి యోగాల్ని గృహంలో ప్రతి స్త్రీ పురుషులు శ్రవణ శక్తిని కలిగి ఉండవలను. చూడండి, మళ్ళీ రేపు ఎపిసోడ్లో మళ్ళీ ప్రస్తావన చేసుకుంటాం. శ్రవణం అంటే అడగటం, వినటం, అడగటం, మాట్లాడటం, చెప్పటం. 4 అడగటం, వినటం, మాట్లాడటం, అడగటం, చెప్పడం. దీని ద్వారా పంచమహాయజ్ఞాలను కూడా భూతయజ్ఞం ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు భూమాత ఇస్తోంది, మోస్తోంది, పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి నిదర్శనం. అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. రేపు మరొక ఎపిసోడ్లో 3వ రోజు 12 రోజుల సందర్భంగా రాగలము. శుభం భూయా. ఓం తత్సత్.